బేబీ స్టోర్. దీంట్లోకి అయితే ఇప్పుడు మనం డైపర్స్ కావాలి కాబట్టి డైపర్స్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇది ఎంత 540 తింటుందో నూడిల్స్ తినే స్పూన్ తో బిస్కెట్లు తినడానికి అయితే ట్రై చేస్తుంది. ఏమి ఎరగనట్లు ఇది ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా పెట్టిందో నాకు ఏమి తెలియదు అన్నట్లు. హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే స్కూటీ మీద రాయమని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడ షాప్కి ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారా? వర్షాకాలం కదా, సాత్వికి వాషబుల్ డైపర్స్ కొందాంలే అని చెప్పేసి బేబీ కేర్కి అయితే వెళ్తున్నాం. ఇంతకీ అక్కడ బేబీ కేర్ అనగానే చాలా కాస్ట్ ఉంటాయి. ఇంతకు మేము చీప్ అండ్ బెస్ట్లో అయితే తీసుకున్నాము. అది కూడా ఎలా ఉందో కూడా ఇంక ఈ వీడియోలో చూసేయండి. సాత్విని కూడా ఒక చోట అయితే ఆపేసి కొంచెం వాటర్ అయితే పెట్టించాము. ఇదిగోండి ఇదే బేబీ స్టోర్. దీంట్లోకి అయితే ఇప్పుడు మన లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూడండి, ఫస్ట్ అయితే మనకు డైపర్స్ కావాలి కాబట్టి డైపర్స్ దగ్గరికి అయితే వెళ్దాము. షాప్లో తీసిన వీడియో కొంచెం సౌండ్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వినాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి ప్లీజ్. How many times you can use this? ಇದು ಬೆಸ್ಟ್ ನಿಮಗೆ ಒನ್ ಟೈಮ್ ಈ ಪ್ಯಾಡ್ ರಿಮೂವ್ ಮಾಡಿದ್ರೆ ಆಯ್ತು. ಓಕೆ, ಒನ್ ಟೈಮ್ ಪ್ಯಾಡ್ ರಿಮೂವ್ ಆಗಿಬಿಟ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಪ್ಯಾಡ್ ಹಾಕಿ ಯೂಸ್ ಮಾಡೋದು. How many pads you have? one piece one pad only one pad. You want separate, you get separate also. Extra కావాలంటే separate pads. Separate pads, so you get 5 piece, 2 piece, that kind of. How much is it? This 2 piece 199 something. 192 pieces. And 5 piece 330. ఈ డైపర్ అనేది వన్ టైంకే యూజ్ అవుద్ది, ఎందుకంటే వన్ ప్యాడే ఉంటుందని చెప్పేసి అన్నారు. మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ప్యాడ్స్ కూడా ఉన్నాయండి. 2 ప్యాడ్స్ 200, ఇంకా 5 ప్యాడ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ లాంగ్వేజ్లో కర్ణాటక లాంగ్వేజ్ కన్నడలో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంచెం ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆయన. You can remove one item because we cannot know, right? That's what I'm asking. This one, huh? It's in 549, sir. ఆ ఎల్లో డైపర్ కాస్ట్ ఎంత అంటే 549 అని చెప్పేసి చెప్పారు. అంటే 550 రౌండ్ ఫిగర్. ఇలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయంటే ఏమి లేవు అన్నారు. ఇంకా తక్కువ కాస్ట్లో ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ మేము ఒకసారి చూసాము, 100 రూపీస్ 200 రూపీస్ అలా ఉన్నాయి అని అంటే ఇగో మనకైతే ఏమేమి ఉన్నాయో స్టాక్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. కొన్ని అయితే బాగా డెలికేట్గా అంటే లోపల ఎంతో క్లాత్ లేదు, మందంగా లేవు. అలాంటప్పుడు మనకి యూజ్ అవ్వవు కదా, ఇంకా చూసి వేస్ట్ అనుకున్నాము. తర్వాత లాస్ట్ టైం చూసింది ఒకటి 100 రూపీస్ది బాగుంది, ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి అదైతే తీసుకోవడానికి అయితే ఇంకా చూద్దాంలే అని చెప్పి తీసుకుంటున్నాము. ఆయన ఎక్కడున్నాయని చెప్పేసి అన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న బ్యాగ్స్లో, కవర్లో అన్నీ కూడా. ఈజీ లీకేజ్ సేమ్ ఇవి ఒక ప్రోడక్ట్ సేమ్ ఇవి 100. ఇది వన్ టైమా? ఇది వచ్చే వాళ్ళకి 100 రూపీస్. ఇది వేరేది ఎల్లో కలర్ది 449 రూపీస్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఎక్స్ట్రా ప్యాడ్స్ అవన్నీ వచ్చాయి. మనం ప్యాడ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ చేంజ్ చేసుకోవచ్చు. అది వచ్చే వాళ్ళకి 100 రూపీస్ది ఓన్లీ డైపర్ టైపు వేయడం తీయడం అంతే, వాష్ చేసుకోవడం. ఇది తక్కువ కాస్ట్, ఇంకా 300 ఎంత అని చెప్పేసి అన్నారు. దీనికైతే లోపల ప్యాడ్స్ ఉన్నాయి కానీ అంత మందంగా అంటూ ఏమీ లేవు. ఇంక ఇవన్నీ అనవసరంలే, వేస్ట్లే అని చెప్పేసి 100 రూపీస్ది తీసుకుందాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. ఇది తీసుకున్నామా లేకపోతే ఇది అది వేస్ట్. ఇది వేస్టా? అదే ఇది తీసుకున్న ప్యాడ్ తీసుకుంటే ఎల్లో, లేకపోతే ఎల్లో కొంచెం మందంగా ఉంది కదా ప్యాడ్. ఇది ఎంత? 540. డిస్కౌంట్ ఫర్ దిస్ 549. 550 ప్లస్ 1 ప్యాక్ తీసుకోవాలి లేదా ఇది తీసుకున్నా ప్యాక్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇది ఒకటి తీసుకొని ప్యాక్ తీసుకుందామా, తర్వాత చూద్దామా? ఇది ఒకటి తీసుకొని దీని ప్యాడ్స్ తీసుకుందాము. ఇది యూజ్ ಮಾಡಿಲ್ಲ ಇದನ್ನ డోంట్ యూజ్ టిల్ టుడే. నెక్స్ట్ టైం ఒకసారి చూద్దాము, ఇది ఒకవేళ యూజ్ అవ్వకపోతే.
100 కదా. Take one and that two set pad also use, then you will know how it will absorb, how much time. Okay, this is small size. 100 రూపీస్ తీసుకుందాము, దాంతోపాటు ప్యాడ్స్ కూడా 200 తీసుకుందాము. 2 ప్యాడ్స్ వస్తాయి, దాన్ని బట్టి యూజ్ చేద్దాంలే లోపల ప్యాడ్స్ పెట్టి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ అయితే ఒక డైపర్స్ వచ్చే వాళ్ళకి 500-600 ఉంది. క్వాలిటీ కూడా ఆ విధంగానే ఉంటాయిలే అండి. ఇది మేము తీసుకున్న డైపర్ అయితే 100 రూపీస్. కొంచెం వన్ టైంకి అయితే యూజ్ అవుద్ది. బయట అంతా కూడా ప్లాస్టిక్ లాగా వచ్చేస్తుంది కవర్ టైప్లో. మనకి ఎలాంటిది బెడ్ అనేది ఏమి కూడా తడి అవ్వదు. అందుకని చెప్పేసి ఒకసారి యూజ్ చేద్దాము, దాన్ని బట్టి చూద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాము. ఇదంతా కూడా చూడండి, అంతా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మెట్రోకి. వాట్ ఈస్ దిస్? బిస్కెట్లు తింటుంది చూడండి ఏ విధంగా తింటుందో. నూడిల్స్ తినే స్పూన్తో బిస్కెట్లు తినడానికి అయితే ట్రై చేస్తుంది. ఆ బిస్కెట్లే రావట్లేదు ఆయా, చేత్తో కొంచెం తినేసి మళ్ళీ ఆ ప్లేట్లో వేసేసి మళ్ళీ ఆ ఫోర్క్ తగిలిస్తుంది. తింటాక ఏమన్నా వస్తాయా ఫోర్క్స్తో అని చెప్పేసి. ఇంతకీ ఇలా చేస్తుంది ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలు చేసే ప్రతిదానికి ఏదో రీజన్ ఉంటుందండి. మేము ఈ మధ్యన మంచూరియా తింటున్నాం ఆ ఫోర్కులతో. ఇంకా చూసి ఇది బిస్కెట్లు కూడా తినొచ్చులే అని చెప్పేసి ఆ ఫోర్క్తో అయితే బిస్కెట్లు గుచ్చుతూ ఉంది, కానీ అవే గుచ్చుకోవట్లేదు, సాలిడ్ కదా. అది తినడానికి ఏ విధంగా ట్రై చేస్తుందో చూడండి. ఈ వయసులో మామూలుగా తినటమే కష్టము, అది కాకుండా ఇంకా ఫోర్క్స్తో తినాలని చెప్పేసి చూస్తుంది చూడండి. కొండకిలు ఇచ్చిన వేసినట్లు చేస్తుంది, ట్రై చేస్తుంది. ఇట్లా వర్కౌట్ కాదనుకుందో ఏమో మరి. సాత్వి చూడండి తులసి చెట్టు చుట్టూతో తిరుగుతూనే ఉంటుంది. నేను ఎక్కడ ఏమైనా పూజ చేసినా కానీ ఆ కడ్డీలని వాటిని అన్నింటిని పట్టుకొని అయితే ఎక్కడ గుచ్చుకుంటాయని చెప్పేసి నాకు భయము, ఆ కాలుతాయి గుచ్చుకుంటాయేమో అని చెప్పేసి అయినా పట్టించుకోదు. ఇప్పుడు ఫైనల్గా అయితే ఏం చేస్తుంది చూడండి, ఆకులు అయితే తెంపుతూ ఉంది. ఇంకా వాటిని గింజలు కూడా ఎక్కువగా తింటూ ఉందండి. మరి అది తినటం వల్ల మంచిదో కాదో ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఆకులు తినడం వల్ల అయితే మంచిదే, అది ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఆకులతో పాటు గింజలు కూడా తింటూ ఉంది, మరి నాకు తెలియదు. కానీ ఎంత కంట్రోల్ చేసిన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా తింటుందో. కోతి కూర్చొని ఏ విధంగా తింటుందో ఆ విధంగా అయితే సైలెంట్ గా ఏమి ఎరగనట్లు. ఇది ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా పెట్టిందో, నాకేమి తెలియదు అన్నట్లు ఆ విధంగా అయితే చేస్తుంది. మా పొండితల్లి వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయడం అయితే మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్